వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ కేబినెట్ సమావేశం రైతు రుణమాఫీ రైతు భరోసాపై చర్చ బొగ్గు గనుల వేలంతో ప్రభుత్వాలకు లబ్ధి అన్న కిషన్ రెడ్డి గనుల వేలం సింగరైనికి ఉరివేయడమే అన్న జగదీష్ రెడ్డి ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు నామినేషన్ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఎదురుదెబ్బ ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ పై స్టే విధించిన కోర్టు దేశవ్యాప్తంగా నీట్ పై రాజకీయ రగడ నీట్ ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న ప్రతిపక్షాలు ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం ఈదురుగాలులతో వర్షాలు తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది రైతు రుణమాఫీ రైతు భరోసాపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తుంది ఏపీ తెలంగాణ మధ్య ఆస్తుల పంపకాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం అలాగే కేబినెట్ సబ్ కమిటీ వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది రైతు రుణమాఫీ రైతు భరోసాపై ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తుంది అలాగే ఏపీ తెలంగాణ మధ్య ఆస్తుల పంపకాలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది అలాగే కేబినెట్ సబ్ కమిటీ వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ ద్వారా అందిస్తారు వేణు చెప్పండి తెలంగాణ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి కిందటే ప్రారంభమైంది ప్రధానంగా ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం ప్రధాన ఎజెండాగా ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం అయింది మరోవైపు ఏదైతే వర్షాకాలం ప్రారంభమైంది పెట్టుబడి సహాయం అందించేందుకు రైతు భరోసాకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా ఇటు ప్రభుత్వం ప్రారంభించారని భావిస్తోంది అందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించేందుకు ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ సమావేశంలో మంత్రులతో చర్చించే అవకాశం ఉంటుంది ఇక మరోవైపు ఏదైతే విభజన అంశాలు పెండింగ్ లో ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు ఇక మరోవైపు ఏదైతే ప్రభుత్వం ఇటు విద్యా శాఖకు కానీ అలాగే కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది విద్యా క్యాలెండర్లు అలాగే జాబ్ క్యాలెండర్లకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది మరోవైపు వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఇప్పటికే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి ఒక 4 నెలలకు సంబంధించిన బడ్జెట్ మాత్రమే పెట్టడం జరిగింది ఇక మిగిలిన పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టేందుకు వచ్చే నెలలో ఇటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కూడా ఇక ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతోంది రాష్ట్ర మంత్రిమండలి రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు
అసెంబ్లీ ఎన్నికల్లో పేలవమైన ఫలితాలు సాధించిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ మరింతగా దిగజారింది. అధికారం కోల్పోవడంతో పలువురు నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడగా తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. పోచారం చేతిలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 4కు చేరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెంచింది. బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. అయితే దాదాపు త్వరలో 20 మందికి పైగా ఎమ్మెల్యేలను చేరుకునే విధంగా పావులు కదుపుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు సిట్టింగ్లుగా ఉండడంతో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేరుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పేలవమైన ఫలితాలు సాధించిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ మరింతగా దిగజారింది. అధికారం కోల్పోవడంతో పలువురు నేతలు పక్కచూపులు చూస్తున్నారు. అయితే ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడగా తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే పోచారం చేరికతో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 4కి చేరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. బీఆర్ఎస్ శాసనసభ పక్ష కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. దాదాపు త్వరలో 20 మందికి పైగా ఎమ్మెల్యేలను చేరుకునే విధంగా పావులు కదుపుతోంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు సిట్టింగ్లుగా ఉండటంతో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేరుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణలో రాజకీయం వేగంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ స్పీకర్, మాజీ మంత్రిగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం కొనసాగుతున్నారు. అతని ఇంటికి వెళ్ళి రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లడంతో కొంత హైడ్రామా నడిచింది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వారిని పోలీసులు రిమాండ్కి తరలించబోతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షంలో విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారి ఇంటికి వెళ్ళి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చెప్తున్నారు. స్వయంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ సైతం ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ రోజుతో పాటు పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికతో ఇప్పటి వరకు 4 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డితో పాటు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే అశోక్ గౌడ్, ఇంతకుముందే ముఖ్యమంత్రి ప్రకాష్ గౌడ్ ఇంతకుముందే సీఎం రేవంత్ రెడ్డిని పలు సందర్భాల్లో కలిశారు, రేవంత్ రెడ్డితో చర్చించారు. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిశారు. అట్లా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసి 2014 తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. వీరంతా తిరిగి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షంలో విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. త్వరలోనే అంటే రాబోయే వారం 10 రోజుల లోపలనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే విధంగా వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు శాసన మండలిలో సైతం ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు మండలిలో ఎక్కువ మంది ఉన్నారు.
చేస్తున్నారు. మండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగానే ఉండి మండలి చైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలను సైతం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ మండలి పక్షాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ మండలి పక్షాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ శాసన మండలి పక్షంలో విలీనం చేసే విధంగా కసరత్తులు చేస్తున్నారు. దీనికి సంబంధించి గత కొంతకాలంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి గుత్తా సుఖేందర్ రెడ్డిపై అవిశ్వాసం పెట్టి చైర్మన్ పదవి నుంచి దించేందుకు బీఆర్ఎస్ పార్టీ సైతం ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అవిశ్వాస నోటీసు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీలు ఇస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే గుత్తా సుఖేందర్ రెడ్డి అలర్ట్ అయ్యారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలతో గుత్తా సుఖేందర్ రెడ్డి టచ్లోకి వెళ్ళి వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు మంతనాలు జరుపుతున్నారు. అదేవిధంగా తరచుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులతో సమావేశమవుతూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు వారితో మాట్లాడుతున్నారు. ఈ రకంగా ఇటు అసెంబ్లీలో అటు మండలిలో రెండు వైపులా బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇంతకుముందు 2014, 2018 రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఇదే సాంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగించబోతుంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలు చేరికతో పాటు ఎమ్మెల్సీల చేరికను బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా తట్టుకు రాగలుగుతుంది అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీగా ఉంది, ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరోవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి కూడా అత్యంత కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 64 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఒక సిపిఐ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు మద్దతు ఉంది. ఇటీవల జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య 66కు చేరింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున చేర్చుకుంటే రాబోయే 5 ఏళ్లు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా సురక్షితంగా నడుపుకోవచ్చనే భావన రేవంత్ రెడ్డి సర్కార్లో కనిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇటువైపు 39 మంది ఎమ్మెల్యేలు, టెక్నికల్గా 39 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు కాబట్టి ఒక ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో ఓడిపోతే మిగిలిన 38 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి ఉంటారు కాబట్టి ప్రధాన ప్రతిపక్షానికి కూడా సరైన బలం ఉంది కాబట్టి భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు సంభవించకుండా ప్రభుత్వానికి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీని కూడా వ్యూహాత్మకంగా దెబ్బకొట్టవచ్చు, క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మూలాలను దెబ్బతీయవచ్చు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ స్థానాలను కోల్పోయింది. హైదరాబాద్ అంటే ఎంఐఎం మొదటి నుంచి ఆనవాయితీగా గెలుస్తూ వస్తుంది, కానీ చేవెళ్ళ, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఇట్లాంటి పార్లమెంట్ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్లో సంస్థాగతంగా పార్టీ బలపడాలంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. వారందరితో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే టచ్లోకి వెళ్లారు. వారితో చర్చలు జరిపి త్వరలోనే వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పటికే అంతకుముందు 3 ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వారిపైన అనర్హత పిటిషన్ వేయాలంటూ అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు స్పీకర్ వద్దకు వెళ్లారు, కానీ ఇప్పటివరకు స్పీకర్ ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి వద్దకు రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. రాబోయే రోజుల్లో ఎట్లాంటి పరిణామాలు జరుగుతాయనేది మాత్రం మనం చూడాల్సి ఉంది. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షంలో విలీనం చేసుకునేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసుకుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సబీర్.
బొగ్గు గనులను వేలం వేయడం అనేది సింగరేణికి ఉరి వేయడమేనని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సింగరేణిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆందోళన చేశామని చెప్పారు. ప్రాజెక్టుల విషయంలో కేంద్రం కుట్రలను ఖండించామన్నారు. ఇంతింతలావు మాటలు మాట్లాడిన బట్టి విక్రమార్క ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఏది బొకేతోని కొట్లాడొచ్చినావా, యుద్ధం ప్రకటించి వచ్చినావా, ఏం చేసి వచ్చినావు, ఏం మోసం చేసి తెలుసుకున్నావు గోదావరి కానీ సింగరేణి బొగ్గు గని కార్మికులు 6,000 కోట్లు నష్టం. దాంట్లోనే మీరు రాసిన రాత ఏంది, చెల్లించింది 7,000 కోట్లు ఛత్తీస్గఢ్కు, తెచ్చింది 18,000 మిలియన్ యూనిట్లు. 18,000 మిలియన్ యూనిట్లకు తర 7,000 కోట్లు చెల్లిస్తే 6,000 కోట్ల నష్టం ఎట్లొస్తుంది? తూర్పుగోదావరి జిల్లా కృష్ణంపాలెం గ్రామంలో ఫ్లెక్సీ వివాదం చోటు చేసుకుంది. ఏపీ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా గ్రామంలో జనసేన కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కార్యకర్తల సమాచారంతో గోపాలపురం జనసేన ఇన్ఛార్జ్ సువర్ణరాజు గ్రామానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని నిరసన చేశారు. జన సైనికులు సమన్వయం పాటించాలని, రాష్ట్రం ఇప్పటికే అప్పులతో అధోగతి పాలైందని చెప్పారు. చర్యకు ప్రతిచర్య కరెక్ట్ కాదని, హింసకు తావులేదని తెలిపారు. దోషులను చట్ట ప్రకారం శిక్షించాలని, అంతేగాని కార్యకర్తలు ఎవరూ ఆవేశపడవద్దని సూచించారు. చూసారు కదా పైన మా కృష్ణపాలెం గ్రామంలో నిన్న మా జనసేన పార్టీ అభిమాని పాలూరి శ్రీని గారు మరి మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కూటమి అఖండ మెజార్టీ తోటి విజయం సాధించిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన చాలా అభిమానం అండి. ఆ అభిమానంతో ఈ గ్రామంలో ఈ ఫ్లెక్సీ పెద్ద ఫ్లెక్సీ కట్టడం జరిగింది. రాత్రి 9:30కి కట్టారు, ఇంటికి వెళ్ళారండి. మరలా ప్రొద్దున చూసేటప్పటికి చూడండి ఎలా ఉందో, దారుణంగా బ్లేడ్ తోటి చింపేశారు ముక్కల కింద. కేవలం ఈ కూటమికి ఎగ్నెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేశారని మేము ఆరోపిస్తున్నామండి. ప్రజాస్వామ్యంలో ఒకళ్ళు నెగ్గొచ్చు, ఒకళ్ళు ఓడిపోవచ్చు, సర్వసాధారణం. అంతకు ముందు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు ఊరికి 10-20 ఉండేవి. శాసనసభ శనివారానికి వాయిదా పడింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ తర్వాత మంత్రులు, తదుపరి వైఎస్ జగన్, ఆ వెనుక అక్షర క్రమంలో సభ్యులంతా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందుబాటులో లేకపోవడం, ఇతరత్ర కారణాల వల్ల కొందరు ఎమ్మెల్యేలు ప్రమాణం చేయలేదు. మొత్తంగా 172 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. దీంతో అసెంబ్లీ రేపటికి వాయిదా వేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని,
భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శనివారం ఉదయం 10:30 గంటలకు తిరిగి ప్రారంభం కానుంది ఏపీ శాసనసభ. శనివారం మిగిలిపోయిన సభ్యులు జీవి ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, కొండబాబు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు. సభ్యుల ప్రమాణం తర్వాత స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే తమ స్పీకర్ అభ్యర్థిగా సీనియర్ ఎమ్మెల్యే అన్నయ్య పాత్రుడిని ఎంపిక చేసింది టీడీపీ కూటమి ప్రభుత్వం. అయితే ఈ రోజు అయ్యన్న పాత్రుడు తరఫున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. శనివారం స్పీకర్ను ఎన్నుకోనున్నారు. రాష్ట్రంలో దాడులు చేసే సంస్కృతి తమ పార్టీ విధానం కాదని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. తన నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం తన గళాన్ని వినిపిస్తానని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలకు తమ పార్టీ అన్ని విధాలుగా సహకారం ఉంటుందని అంటున్న ఎమ్మెల్యే గల్లా మాధవితో మా ప్రతినిధి వీరస్వామి ఫేస్ టు ఫేస్. ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి తన గళాన్ని ఏ విధంగా వినిపించబోతున్నారు, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఎమ్మెల్యే గల్లా మాధవి ఉన్నారు. గల్లా మాధవితో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. గల్లా మాధవి గారు, గతంలో మీరు ప్రచారం చేసే టైంలో ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. రేపు అసెంబ్లీలోకి తొలిసారిగా అడుగు పెట్టబోతున్నారు. ఏం గళాన్ని వినిపించబోతున్నారు? ఇప్పటికే ఎన్నో రకాలైన హామీలు ఇచ్చాం. అంతకుముందు కూడా ఎన్నో రకాలైన సమస్యలతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఉంది. ఆ సమస్యల మీద దృష్టి పెడుతూ రోడ్లు, అలాగే డ్రైనేజీ వ్యవస్థ మీద, రానున్నది వర్షాకాలం కాబట్టి ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ మీద ఫోకస్ చేయాల్సిన అంశం ఉంది. అలాగే రోడ్లు కూడా ఎంతో అస్తవ్యస్తంగా అయ్యాయి. రేపు వర్షాకాలంలో పూర్తిగా రోడ్లు మునిగిపోయి ప్రజలకు ఎంతో అసౌకర్యం గురి చేసే విధంగా రోడ్ల పరిస్థితి ఈరోజు ఉంది. వాటి మీద దృష్టి కేంద్రీకరించి వెంటనే ఆ అధికారుల్ని పిలిచి ఆ పునరుద్ధరణకు కానివ్వండి, మరమ్మతులకు కానివ్వండి, లేదంటే డీసిల్టేషన్ కానివ్వండి, ఏవైనా కూడా ఆ పనులన్నింటినీ మొదలు పెట్టే క్రమంలో ఒక వారం రోజుల్లోనే ఈ పనులన్నింటినీ మొదలు పెట్టబోతున్నాం. గల్లా మాధవి, మీరు గెలిచిన మరి కొద్దిసేపట్లోనే మంత్రి విడుదల రజని గతంలో ఉన్న కార్యాలయంపై కూడా దాడి జరిగింది. నిన్న ఉన్న దర్శిలో కూడా దాడి చేశారు. గతంలో చూసుకున్నట్టయితే మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు కూడా కాలువలో పడితే వేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇది సమంజసమేనంటారా? ఈ దాడులకి దేనికి సంకేతం? ముందుగా ఇలాంటి దాడులకు కానివ్వండి, లేదంటే
ఇలాంటి అసాంఘిక కార్యాచరణకు కానివ్వండి ఎప్పుడూ మా ప్రభుత్వం వ్యతిరేకమే. అయితే గడిచిన 5 సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొన్న తీవ్రమైన అణిచివేత అక్రమాలకి ఇది ఒక లీడర్లుగానో లేదంటే కార్యకర్తలు చేపట్టిన విషయం కాదు. మీరు విడుదల రజనీ గారి ఆఫీస్ని మీరు కూల్చివేయడం చూస్తే అక్కడ ఏ ఒక్క నాయకుడో లేదంటే కార్యకర్తో లేరు. అక్కడ కేవలం సామాన్య ప్రజలు, అందులో స్త్రీలు ఎంతోమంది వచ్చి అలాంటి ఒక పని చేయడం జరిగింది. నేను వెంటనే దాన్ని ఖండించడం జరిగింది. అయితే వారు ఇప్పుడు దాకా ఎదుర్కొన్న ఒక ఏ అయితే అక్రమాలు ఉన్నాయో వాటికి స్పందనగా వారు చేసిన చర్య తప్ప వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని కానివ్వండి లేదంటే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకి లోబడే వ్యక్తిత్వం కానీ వ్యక్తులు కానీ ఎప్పుడూ కూటమి ప్రభుత్వంలో లేరు, ఉండబోరు. గుంటూరులో నగరపాలక సంస్థలు ఇప్పటికే చూసుకున్నట్టు మాత్రం మేయర్ పీఠంపై టీడీపీ ఇప్పటికే దృష్టి సారించింది. కొంతమంది టీడీపీకి సంబంధించిన కూడా కార్పొరేటర్లు కూడా ఇటీవల కాలంలో చూసుకున్నట్టు మాత్రం మేయర్ పీఠం మీద మేమే కూర్చుంటామని చెప్పిన పరిస్థితి నెలకొంది. కొంతమంది వైసీపీ నేతల కార్పొరేటర్లు కూడా మీతో టచ్లో ఉన్నారని తెలుస్తుంది. ఇది వాస్తవేనా? అలా మరి టచ్లో ఉన్నారో లేదో అది నాకు తెలియదండి. ఎందుకంటే బయటకి ఎన్నో రకాలైన గాలి వార్తలు వెళ్తూ ఉంటాయి. ఏ వార్తలు మీ దాకా చేరాయో లేకపోతే వేటిలో వాస్తవాలు అవాస్తవాలు ఉన్నాయో మా పరిధిలో లేవు. అయితే మేయర్ పీఠం గురించి మాట్లాడితే నిజంగానే సమర్థులైన వారికి పట్టం కట్టడం తథ్యం. అలా మంచి పరిపాలన కోసం మంచి నాయకులు మంచి కార్యాచరణ కావాలి కాబట్టి ఆయా రంగాల్లో ఎక్కడెక్కడైతే మనం మార్పులకి గురవ్వాల్సిన అవసరం ఉందో అక్కడక్కడ మార్పులు ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టు మాత్రం గతంలో మీరు గెలుపొందడానికి కానీ చాలామంది కూడా టీడీపీ కార్యకర్తలు ఇబ్బందులకు గురయ్యారు. గతంలో ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం వాళ్ళు అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి, ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి. కొత్తగా వైసీపీ నుంచి కూడా వలసల పర్వం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి పాత వాళ్ళకి గౌరవం ఇచ్చే విధంగా ప్రాధాన్యత కల్పించబోతున్నారా? 100% అండి. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో ఈ అరాచకత్వాన్ని ఎదుర్కొంటూ ముందుగా ఎన్నో రకాలైన సమస్యల్ని ఫేస్ చేసింది కార్యకర్తలు మాత్రమే. వారు ఎలాంటి అసౌకర్యం కలిగినా లేదంటే వారు కేసుల పరంగా కానీ ఇంకేదైనా ఇబ్బందులు కలిగినా కూడా వారిని ముందుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా చేరేవారికి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఉండదు. ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండి ఎలాంటి సందర్భాల్లోనైనా ఎక్కడికి కదలక మెదలకు ఉన్నవాళ్ళు, పార్టీని నమ్ముకుని పార్టీ సిద్ధాంతాలని అనుసరించే వాళ్ళకి ఎప్పుడు పెద్దపీట వేయడం జరుగుతుంది. నాయకులు వారికి ఎప్పుడు అండదండగానే ఉంటారు. కొత్తగా వస్తున్నారు కాబట్టి వారిని కొత్తగా హక్కును చేర్చుకుని వీరిని వదిలేయడమో లేకపోతే వారిని పట్టించుకోని పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. మేము ముందుగా మా కార్యకర్తలకి వారికి ఎప్పుడు అండగా దండగా ఉంటాం. ఇది మొత్తంగా చూసుకున్నట్టు మాత్రం ఎమ్మెల్యే గల్లా మాధవి చెబుతున్న పరిస్థితి. గతంలో చూసుకున్నట్లయితే మాత్రం పార్టీ కోసం శ్రమించిన వారికి తప్పనిసరిగా ఉన్నత పదవులు మాత్రం ఇచ్చే విధంగా మాత్రం టీడీపీ పార్టీ కృషి చేస్తుంది అంటున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం ప్రజా సమస్యలపై అసెంబ్లీలో తన గళాన్ని వినిపిస్తానని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రమణతో వీరాస్వామి, స్వతంత్ర న్యూస్, గుంటూరు. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.